పాలసీ గురించి చెప్పడానికి మన నర్సింపేట గ్రామానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు, నల్గొండ రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులకు, ట్రాక్టర్ యజమాన్యానికి, శానిటైజ్ పాలసీ జిల్లా అధ్యక్షుడు శేఖర్ గారికి అందరికీ నమస్కారం. నా పేరు బల్లం ప్రవీణ్ కుమార్, ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వాస్తవానికి శాండ్ మొత్తం పోయింది, అది మీకు కూడా తెలుసు. మొత్తం పోయింది, 95% పోయింది. ఆ శాండ్ పోవడం వల్ల కూడా మనకు ఇలా బోర్లు ఎంత పోతుంది అనేది కూడా అంత రైతులమే. మనం శాండ్ నిధులు కూడా వాస్తవానికి మన గ్రామానికి వచ్చినాయి. సరే, ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత కాలేదు అనేది కూడా మనకు తెలుసు. ఈ ప్రభుత్వ పరంగా పై అధికారులు చెప్పేది ఏంటంటే, ఆ శాండ్ ట్యాక్స్ ద్వారా మీ గ్రామ పంచాయతీ కొన్ని నిధులు వస్తాయి, దాన్ని మీరు గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ప్లస్ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఆదాయం వస్తుంది, ఓకే, కానీ ఇక్కడ నష్టం కూడా అంతే జరుగుతుంది కదా. సరే, మరి తెలుసుకుంటున్నాం మనం లీగల్గా ఇల్లీగల్గా. ఇప్పుడు మనం ఏదో నైట్ పూట ట్రాక్టర్ తీసుకొని పోతే ఎస్ఐ గారు పట్టుకున్నట్టు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ₹1,00,000 మినిమం వేస్తాడు. అది 100%. అంత రిస్క్ తీసుకుంటే ఏముండదు. ఈరోజు మీరు ఒక ట్రాక్టర్ ఎత్తాలంటే కుటుంబం మొత్తం పోయి ఒక గంట ఆ జమ్మి మొత్తం తోలి ఆ పిల్లల కిందనం చేయాల్సిన రిస్క్. దయచేసి నేను ఒకటే మీ ట్రాక్టర్ యజమాన్యానికి శానిటైజ్ అధ్యక్షులు చెప్తున్నా, ఇసుక బంద్ చేసే ప్రయత్నం చేయండి. బోర్లు పోయట్లేదు, అది మీ గుండె మీద చేసుకొని ఒకసారి భవిష్యత్ తరాన్ని ఆలోచించుకొని పనిచేయండి. సరే, ప్రభుత్వానికి మనం ఏ విధంగా వినిపించుకున్నామో, ఎవరికి వినిపించుకున్నామో ఇచ్చుకున్నాము. రూరల్ ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చేద్దాం. సరే, శాండ్ ఇంకొకసారి మా ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ శాండ్ ట్యాక్స్ పాలసీ రన్ అయితే నల్గొండ జనమైత్రి పోలీసు వారు ఇక్కడ నర్సింపేటలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వర్క్ చేసి ఇక్కడ 400 ఎకరాల గల గంగదేవి చెరువు విస్తీర్ణం గల గంగదేవి చెరువుని ఏఎంఆర్పి కెనాల్ కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద లీకేజ్ వాటర్, వాగులు కలిసిపోయే లీకేజ్ వాటర్ని ఒక సంపు నిర్మించి ఆ సంపులో మోటార్ పైప్ లైన్ ద్వారా చెరువు నింపే కార్యక్రమం చేసేస్తారు. ఆ చెరువు నింటే భూగర్భ జలాలు పెరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న చెరువుగూడమే కానీ, నర్సింపేటలే కానీ, పార్కుడే కానీ, దమ్మనగూడమే కానీ, అటు పైకి దోమలపల్లి దాకా భూగర్భ జలం పెరుగుతాయి. ఆ విషయంలో మేము కలెక్టర్ గారు కూడా రేపు కలవబోతాం, రిప్రజెంట్ చేస్తాం. సార్, మీరు ఆ శాండ్ ట్యాక్స్ నిధుల్ని ఒకరు మాకు గ్రామ పంచాయతీకి వస్తే ఆ మోటార్ రిపేర్ చేయించండి సార్. ఆ మోటార్ రిపేర్ చేస్తే మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది కదా, అక్కడన్నా రైతు లాభం జరుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ బోర్ బావులను పోషపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించారు, వర్షాలు పడకపోతే మీరు ఏదో మీకు వచ్చే 2,000, 1,500, 500 వర్షాలు పడకపోతే నేను చెప్తున్నా చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. దయచేసి మీరంతా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.